హలో అండి. ములక్కాయ పాలు పోసి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ములక్కాయ ముక్కలు మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా తరుక్కోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి ఎక్కువగా వేగనవసరం లేదు. లైట్‌గా వేగితే చాలు. ఇప్పుడు కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 1/4 గ్లాస్ వాటర్ పోసుకోవాలి ములక్కాయ ముక్క మంచిగా మగ్గడానికి. ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా కలుపుకొని స్టవ్ సిమ్‌లో పెట్టేసి మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు మంచిగా మగ్గించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత తీస్తే ములక్కాయ ఇలా మగ్గింది. ఇప్పుడు కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మంచిగా ఉడికింది అనుకున్నాక ములక్కాయ మంచిగా మగ్గాక అప్పుడు పాలు పోసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు. పాలు పోసుకున్నాక మనం మూత పెట్టుకోకూడదు. మూత పెడితే మాత్రం పాలన్నీ పొంగిపోతాయి. మూత పెట్టకుండా సిమ్‌లో పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి. ఇలా కుక్ అవుతది. కర్రీ అంతా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా పాలు విరిగినట్టయి మనకు కొంచెం పన్నీర్ బుర్జీ టైప్‌లో వస్తది. చెప్పా కదా పాలు పోసి వండిన కూరలు చాలా కమ్మగా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువగా పడతది. మనకు గ్రేవీ కావాలి కదా! సో, ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి. అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ములక్కాయ పాలు పోసి వండిన కూర.